ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వెరీ థ్యాంక్ యూ. సో వేదిక మీద ఉన్న అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఫస్ట్ నేను ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఒకటి చెప్దాం అనుకున్నాను ఈరోజు. యాక్చువల్గా ఏంటంటే అన్నదమ్ములు రాసి అన్నదమ్ములు తీసి వాళ్ళు ప్రొడ్యూస్ చేసి అద్భుతంగా చేశారు. సో ఇది చాలా స్పెషల్ యాక్చువల్గా. ఎందుకంటే సో వీళ్ళు ఏ పట్టాను ఒప్పుకోరు, ఇంకా వీళ్ళు కూడా ఏ పట్టాను ఒప్పుకోరు. సో 1000 వాళ్ళ అయితే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. 1000 వాళ్ళ పేలింది, మామూలుగా పేలలేదు. అది మీకు థియేటర్లోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే పాటల గురించి చెప్పాలి. సో పాటలు అయితే బాగా రాసామని మేమే చెప్పుకోవడం బాగోదు, మీరు విని చెప్పండి. ఇంకొకటి డిస్ట్రిబ్యూటర్ గారు చెప్పిన మాట నాకు బాగా నచ్చింది. వాళ్ళ కష్టం చూసి ఆయన ఇంకా థియేటర్స్ పెంచుతా అని చెప్పారు. నాకు చాలా థ్యాంక్ యూ సార్, మీరు ఇలా చేయాలని చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంకొకటి వంశీకాంత్ రేఖన 1000 వాళ్ళ పేరు నీకు పెట్టాలేమో మోత మోగిచ్చేస్తావు. సో మాకేంటంటే మాకు ఈయన ఏమైనా మార్క్స్ కానీ ఏమైనా ఇస్తే మంచి పూనకం వచ్చేసిద్ది బాగా రాయాలని చెప్పి అలాగే రాసామని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి అంకుల్, సో ఇద్దరు కొడుకుని నమ్మి అంకుల్ ఇద్దరు డైరెక్టర్స్ నమ్మి ఒక ఆయన పంపించాడు, ఇద్దరు కొడుకులు నమ్మి ఆయన ప్రొడ్యూస్ చేశాడు. సో వీళ్ళకి చాలా మంచి పేరు తీసుకురావాలని నేను చాలా కోరుకుంటున్నాను. ఇంకొకటి మా టీం తరఫున ఇంకోటి చెప్దాం అనుకుంటున్నాను. సో ఫైట్స్ కంపోజ్ చేసింది మధు గారండి. సో దీంట్లో ఫైట్స్ చాలా అద్భుతంగా చేయించారు ఆయన ఏంటంటే ఫస్ట్ అమిత్ గారి బాడీ లాంగ్వేజ్ని పట్టి చాలా బాగా చేశారు. సో బాలు మాస్టర్ ఎలా పిండారో ఈయన కూడా అలాగే పిండారు. సో మీడియా మిత్రులందరికీ పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకొకటి నేను చెప్పారు పెళ్లి కాని వాళ్ళందరినీ సార్ చెప్పారు పెళ్లి కాని వాళ్ళందరూ తీసిన చిత్రం అని. నాకు పెళ్లి అయిపోయిందండి, దాంట్లో నేను లేను. సో అందరూ ఈ చిత్రాన్ని బాగా సపోర్ట్ చేసి అద్భుతమైన రీతిలో ఆడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.